నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. రోడ్డు ప్రమాదంలో కర్నూలు వేద పాఠశాలకు చెందిన 3 విద్యార్థుల మృతి. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని సీఎం స్పష్టీకరణ. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన పార్టీ. జనసేనకు గాజు గ్లాసు గుర్తును శాశ్వత చిహ్నంగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి లేఖ పంపిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసిన జనసేన పార్టీ. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధులు విడుదలకి హడ్కో ఆమోదం. ఊపందుకోనున్న ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం. హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ. కర్ణాటక రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన 3 విద్యార్థులు మృతి చెందడం తనను తీవ్రంగా ఆవేదనకి కలిగించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనకు గాజు గ్లాసు గుర్తుని శాశ్వత చిహ్నంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తుని శాశ్వత చిహ్నంగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపించింది. ఇది 100% స్ట్రైక్ రేట్ విజయానికి గుర్తింపు అంటూ జేఎస్పీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్లు నిధులు విడుదలకి హడ్కో ఆమోదం తెలిపింది. దీనిపై మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధుల కోసం హడ్కోతో సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జీఏడీ సేవల ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా బుధవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేసిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న మీనాను జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఆయన ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు జీఏడీ అధికారులు, పలువురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు ముఖేష్ కుమార్ మీనాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. లంబోదరశ్చ వికటో విఘ్నరాజాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాస పాత్రం పూర్ణం దదాతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి తథైవైకమో నమాయుస్తేజో దదాతి. రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారుల్ని ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకం కింద వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ ని ప్రోత్సహించేందుకు కృషి జరుగుతుందని సీఎస్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,17,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా విద్యుత్ ఫీడర్ల స్థాయిలో 1,00,000 పంపు సెట్లను సోలార్ విద్యుత్ పంపు సెట్లకు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించగా మరొక 2,00,000 సోలార్ పంపు సెట్లకు కూడా కేంద్రం అనుమతిచ్చిందని ఆయన తెలిపారు. గోమయి నాదమయి ట్రస్ట్ జాగర్లపూడి సుబ్రహ్మణ్యం దక్షిణమూర్తి ఆధ్వర్యంలో దుర్గాపురంలోని ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో నిర్వహిస్తున్న శాస్త్రీయ సంగీతం కచేరీ సంగీత వైభవాన్ని చాటుతోంది. కార్యక్రమానికి చెన్నైకి చెందిన ఆర్ సూర్య ప్రకాష్ గాత్రం, శ్రీ పారుపల్లి సుబ్బారాయ ఫాల్గున్ మృదంగం, శ్రీ కె శ్రీనివాసు కంజీరాతో సహకరించారు. కార్యక్రమంలో నగరంలోని సంగీత విద్వాంసులతో పాటు సంగీత అభిమానులు పాల్గొన్నారు. Oh
శ్రీ అయోధ్య బాలరామ ప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగిందని, సహస్ర పట్టాభిషేకం 1000 కుండలతోటి అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, హిందువులందరితోటి రాముల వారికి అభిషేకం జరిపించడం జరిగిందని, హిందువులందరూ కూడా కులం అనేది పక్కన పెట్టి మనమందరం బంధువులం చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని హిందూ జనసంఘ్ నిర్వాహకులు తెలిపారు. జై హిందూ పరిషత్ కి జై హిందువులం బంధువులం మేము అందరం కలిసికట్టుగా ఉండాలి. ఏ కార్యక్రమాన్నైనా చక్కగా చేయాలని మేము కోరుకుంటున్నాము. చక్కగా అందరం కలిసికట్టుగా ఉంటాము. ఈ కార్యక్రమాలన్నిటికీ వస్తాము, చేస్తాము. ప్రతి పనిలోనూ మేము శ్రద్ధ చూపించి అందరం కలిసికట్టుగా ఉంటాం. జై శ్రీరామ్. ఆదిలక్ష్మి, మేము సింగనగర్ నుంచి వచ్చాము. మాది హరే రామ హరే కృష్ణ గ్రూపు. మేము హిందూ పరిషత్ ద్వారా చాలా కార్యక్రమాలకు వెళ్ళాము. హిందూ జనాల వల్ల అందరినీ కలపటం, అందరితో చక్కగా సఖ్యతగా ఉండటం, అందరూ కలిసి ఏ కుల మత ఏది లేకుండా అందరం కలిసి ఉండాలనే ఇదితో సేవ సంకల్పంతో సేవ చేస్తున్నాము. అలాగే సేవ చేస్తాము. మేమందరము హిందువులం బంధువులం. హరే రామ హరే కృష్ణ. మనము ఏ జన్మ మాట్లాడచ్చు. నా పేరు శ్రీలక్ష్మి. మనం పుట్టుకతోనే హిందువులాగా పుట్టాము. తల్లిదండ్రులు మన హిందువులాగానే పెంచారు. మధ్యలో మతం మారటం అనేది కరెక్ట్ కాదు. మనం ఎలా పుట్టామో అలాగే చనిపోవడం అనేది కూడా నేనైతే భావిస్తున్నాను. హిందువులందరికీ జై. హిందువులందరూ కలిసికట్టుగా రావాలని, హిందూయిజాన్ని మనం భారతదేశంలో పెంపొందించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నా పేరు మాచర్ల శ్రీనివాసరావు, హైందవ జాగృత సమితి కృష్ణలంక జనరల్ సెక్రటరీ. మనము గత సంవత్సరము రామ జన్మభూమి రామలల్లా మైదానంలో గొప్ప అయోధ్యలో గొప్ప భారీ దేవాలయాన్ని నిర్మించుకొని మనం దర్శనానికి, అదేవిధంగా అక్కడ పవిత్రత ఎంత విశిష్టమో అందరం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాము. అలాగే ఇప్పుడు దేవాలయం నిర్మించి ఈ రోజుకి 1 సంవత్సరం అయింది. అయినా కానీ జనాల్లో చాలా రామభక్తి పెరిగింది. రానున్న రోజుల్లో ప్రతి ఊర్లో రామాలయము, అలాగే రాముల యొక్క భక్తులు విపరీతంగా పెరగాలని కోరుకుంటూ, అలాగే మన అయోధ్య రామ మందిరంలో చాలా సమస్యలతో మనము 400 సంవత్సరాలు ఫైట్ చేసి అన్ని లక్షల మంది మన హిందువులు త్యాగ ఫలితంగా మన రామాలయాన్ని నిర్మించుకొని, అలాగే రామాలయానికి గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా ప్రతి ఇంటికి శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా మనము 10 రూపాయల దగ్గర నుంచి 100 రూపాయలు, ఇంకా ఎంతైనా కానీ వాళ్ళ స్థాయిని బట్టి విరాళాలు ఇచ్చి మన రామాలయానికి కావాల్సిన కేవలం 23,000 కోట్లు కావాలనుకుంటే దానికి అదనంగా 46,000 కోట్ల దాకా మనం నిధిని సేకూర్చుకున్నాము. ఆ నిధి ఇంకా వస్తుంది. నా పేరు పాదర్తి శ్రీధర్, విజయవాడ. నేను హిందూ జనసంఘ్ కార్యకర్తని. ఇవాళ ఈ కార్యక్రమం ఏంటంటే, అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ జరిగే సంవత్సరాల సందర్భంగా ఇక్కడ బాలరాముడి కళ్యాణం చేస్తున్నాము. మా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సనాతన ధర్మానికి, హిందువులకి ఇతర మతస్థుల నుండి కలుగుతున్న ఇబ్బందులను, హిందూ మతస్థులు నిద్రలో ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు వాళ్ళకి తెలియదు, గుర్తించట్లేదు. వాళ్ళ హిందూ ఐక్యత కోసం, హిందువుల్ని ఏకీకృతం చేయాలనే ఉద్దేశంతో మా సంస్థ ఏర్పడింది. సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయాన్ని, హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని, హిందువుల అందరినీ ఈ కార్యక్రమానికి పిలిచి ఐక్యంగా ఏర్పడాలని, సనాతన ధర్మాన్ని తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. జై హిందూ సంఘ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన భారతదేశంలో మన అయోధ్య రామాలయం నిర్మించి ఈ రోజుకి సంవత్సరం పూర్తయిన సందర్భంలో మన విజయవాడ ఘంటసాల కళ్యాణ మండపంలో ఈరోజు హిందూ జనసంఘ్ ఆధ్వర్యంలో
రాముల వారి సహస్ర ఘటాభిషేకము, సహస్ర జలాభిషేకము మరియు స్వామివారి కళ్యాణము జరిపించుతున్నాము. కావున ఈ కార్యక్రమంలో 50 మంది హిందూ బంధువులందరూ కూడా పూనుకుని అత్యంత వైభవంగా జరుగుతున్నది. కావున 50 మంది కూడా ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా రాముల వారి పటం ముందు ఒక దీపారాధన చేసి మీ యొక్క మనసులోని కోరికలు కోరుకునే ఎడల మీకు సకల సౌఖ్యాలు శుభం కలుగుతాయని చెప్పి ఈ సందేహం పూర్తిగా తెలియజేయడమైనది. ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి కొంతమంది స్వామీజీలు కూడా రాబోతున్నారు. కావున భక్తులు కూడా ఇంకెవరన్నా రాదలుచుకున్న వారు ఉంటే ఈ కార్యక్రమం తిలకించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. విజయవాడలో బాజిల్ గురుస్వామి గారు అంటారు. నేను గత 50 సంవత్సరాల మట్టి పెద్దపాదం చేస్తూ శబరిమల వెళ్ళి వస్తున్నాను. కాబట్టి అందరూ కూడా నన్ను బాజిల్ గురుస్వామి గారు అంటారు. కాబట్టి నిన్నే నేను శబరిమల నుండి వచ్చాను. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి నన్ను ఆహ్వానించినందుకు ఎల్ఎన్ మూర్తి గారికి, ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, ఆశీస్సులు. శ్రీరామ్, నా పేరు శ్రీరాములు. నేను విజయవాడలో నివాసిస్తున్నాను. ఈ అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ట జరిగిన సందర్భంగా, సంవత్సరం అయిన సందర్భంగా ఈ విజయవాడలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కళాశాలలో, సంగీత కళాశాలలో ఈ శ్రీరామ సహస్ర ఘటాభిషేకం కార్యక్రమాన్ని ఈ పెద్దలు, హిందూ జనసంఘ్ పెద్దలు కార్యక్రమం చేపట్టారు. ఇది ఎంతో బాగా జరుగుతుంది. అభిమానులు, హిందువులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమానికి శివస్వామి గారు కూడా వచ్చి, వారి తాళాయిపాలెం ఆలయం యొక్క శివస్వామి గారు వచ్చి సందేశాన్ని ఇస్తారు. అది కూడా అందరూ విని సంతోషించవలసిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం చేపట్టిన పెద్దలకు అందరికీ నా అభినందనలండి. ఇది ఎందుకు కార్యక్రమం చేపడుతున్నారంటే, మరి హిందువుల్లో అనైక్యత పోయి ఐకమత్యంగా సంఘటితంగా ఉండి వారి వారి హక్కుల్ని, వారి ఇబ్బందుల్ని ఎదుర్కోవాలని, హిందువులంతా ఒకటి, హిందూ బంధువులంతా ఒకటిగా ఉండాలి, వారి సమస్య తీర్చుకోవాలి, ఇతరులను ఐకమత్యంగా ఎదుర్కోవాలి, వారి సమస్యలు తీర్చుకోవాలని ఈ సందేశాన్ని ఇవ్వడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ బాగా జరుగుతుందండి. చాలా మంది జనం వచ్చారు. ఇంతటితో నేను సెలవిస్తాను. పేరు రవికిరణ్, హిందూ జనసంఘ్ కార్యకర్తని. ఇవాళ ఈ కార్యక్రమం మనం ఇక్కడ చాలా బాగా చేసుకుంటున్నాం. సంవత్సరం అయింది ఇవాళ మనకు అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ఠ జరిగి. దీని మూలంగా మన సమాజానికి రాముల వారు ఇచ్చిన సందేశాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని, అలాగే మన భావితరాలకి మన ఏదైతే సనాతన ధర్మాన్ని అందించడం కోసం మన అందరినీ ఇవాళ మన మీద జరుగుతున్న దాడుల్ని నుంచి మన హిందువుల్ని మేల్కొలిపి వాళ్ళందరినీ ఏకతాటిపై తీసుకురావడం కోసం ఇటువంటి కార్యక్రమాలని హిందూ జనసంఘ్ నిర్వహిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఇవాళ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న మన మీద జరుగుతున్న ఈ తెలుసుకొని ప్రతి ఒక్కరూ జాగృతమై మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. నా పేరు రావెళ్ల చంద్రశేఖర్. మేము హిందూ జనసంఘ్ ద్వారా ఈ రోజున బాలరాముడి యొక్క యానివర్సరీ డే జరుపుకుంటున్నాము. దీని ద్వారా రాముల వారికి శాస్త్ర ఘటాభిషేకం చేస్తూ తద్వారా హిందువులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ హిందువులుకిను ఈ సనాతన ధర్మానికి, మన ధర్మానికి జరుగుతున్న ఒక డ్యామేజ్ని నుంచి రక్షించడం కోసం అని చెప్పి హిందువులందరినీ కూడా జాగృతం చేసి మనందరం ఒకటిగా ఉండి మన హైందవ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవటమే ధ్యేయంగా ముందుకు నడవాలని చెప్పడమే ఈ యొక్క ఉద్దేశం. శ్రీరామ్. నా పేరు లక్ష్మీ నరసింహమూర్తి. హిందూ జనసంఘ్ లో నేను కూడా ఒక కార్యకర్తని. హిందూ ధర్మం ఈరోజు ఉన్నటువంటి యొక్క ఇబ్బందుల నుంచి, హిందువులకి రక్షణ లేని స్థితిని దృష్టిలో పెట్టుకొని హిందూ జనసంఘ్ అనేటువంటి సంస్థని స్థాపించడం జరిగింది. కులం మన గడప వరకే, బయట మనమంతా హిందువులం, బంధువులం. మనకి కులం అనేది వద్దు, మన ధర్మమే మనకి ముద్దు అని చెబుతూ ప్రతి హిందువు మన బంధువే అని ఒక నినాదంతో హిందూ జనసంఘ్ని స్థాపించడం జరిగింది. ఈ యొక్క హిందూ జనసంఘ్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా, ఏ కార్యక్రమం చేయండి, పోయిన నెలలో
నవంబర్ నెలలో హిందూ వనభోజనాల కార్యక్రమం చేయడం జరిగింది. అక్కడ ఒక 1000 మంది హిందువుల్ని సమకూర్చుకొని వాళ్ళకి ధర్మ పరిరక్షణ విషయాల గురించి చెప్పి అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. వనభోజనాలు చేశాం. అలాగే అదే స్ఫూర్తితోటి ఇప్పుడు అయోధ్య బాలరామ ప్రతిష్ట వార్షికోత్సవం ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ సహస్ర ఘటాభిషేకము, కళ్యాణము, పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఇక్కడ సంకల్పించి ఈరోజు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం హిందూ జనసంఘ ఏ కార్యక్రమమైనా చేయనియండి, దాని ముఖ్య ఉద్దేశం ఒకటే, హిందువులందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలి, హిందువులందరిలో చైతన్యం తీసుకురావాలి, హిందువులందరూ వారి యొక్క ధర్మం పట్ల బాధ్యత అవగాహన పెంపొందించుకొని ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలి అనేటువంటి యొక్క సంకల్పంతో హిందూ జనసంఘ్ ఈ కార్యక్రమాలు చేస్తోంది. జై శ్రీరామ్. నా పేరు అన్నదాన వెంకటేశ్వర్లు. హిందూ జనసంఘ్ అనే సంస్థ పేరు మీద ఈరోజు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ జరిగి సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ సహస్ర ఘటాభిషేకం అనేది జరుగుతుంది. అంటే 1008 ఘటాలతో రాముల వారికి అభిషేకం జరుగుతుంది బాలరాముడికి. ఆ సందర్భంగా మనం అందరం ఇక్కడికి వచ్చాము. ఇది సమాజ శ్రేయస్సు కోసం అని చెప్పి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇంకోటి, భారతదేశంలో హిందువుల యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి, హిందువుల యొక్క ప్రమాదకరమైన పరిస్థితిని వివరించే ఉద్దేశం కూడా దీనిలో ఉంది. ఆ సందర్భంగా మేమేం చేస్తున్నామంటే హిందువు చైతన్యం చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం. హిందువుల్లో మానసికంగా, శారీరకంగా, భౌతికంగా చైతన్యం తీసుకురావాలి. చైతన్యం తీసుకొచ్చి మనకు మనం రక్షణ కల్పించుకోవాలి అనే ఆలోచనతో ప్రధానంగా దీన్ని సంకల్పించడం జరిగింది. మనం చుట్టుపక్కల చూస్తున్నాం, అనేక రకమైన దాడులు జరుగుతాయి దేవాలయం మీద. గోమాతకు రక్షణ లేదు, హిందూ స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. ఇవన్నీ చాలా మంది తెలియదు, చాలా మంది ఇవన్నీ తెలియని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి చెప్పడం అనేది దీనిలో ఒక ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా మేము ఈ విషయాలన్నీ తెలియజేస్తూ కొన్ని కరపత్రాలు కూడా మేము కొట్టించి పంచడం అయింది. ఆ ద్వారా దానికి వాళ్ళకి మిగతా విషయాలు అన్ని తెలుస్తాయి అన్నమాట. అది ప్రధాన ఉద్దేశం. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ని బుధవారం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆయనను ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్ణాటక రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. రోడ్డు ప్రమాదంలో కర్నూలు వేద పాఠశాలకు చెందిన 3 విద్యార్థుల మృతి. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని సీఎం స్పష్టీకరణ. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన పార్టీ. జనసేనకు గాజు గ్లాసు గుర్తును శాశ్వత చిహ్నంగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి లేఖ పంపిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసిన జనసేన పార్టీ. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధులు విడుదలకి హడ్కో ఆమోదం. ఊపందుకోనున్న ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం. హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.